వామ్మో తల బాగా నొస్తుంది. నాకు అసలు అలవాటే లేని మందు నిన్న బాగా తాగొచ్చిన. నిన్న తాగిన మత్తులో ఏం వాగినానో ఏమో అసలేం గుర్తొస్తలేదు. తీరా చూస్తే మా అమ్మ మా నాన్న రూమ్ లో ఉన్నా. ఇప్పుడు నేను బయటకు పోతే నన్ను బాగా క్లాస్ వీక్తారు. ఏవండి, మీకోసం మజ్జిగ తెచ్చిన, తాగండి. ఏంది నా కోసం మజ్జిగ తెచ్చినావా? నేనేం అడగలే కదా. ఇందాక గది కాడికి వచ్చినప్పుడు మీరు తలకాయ పట్టుకొని కూర్చున్నారు, అందుకు తలనొస్తుందేమో అని మజ్జిగ తెచ్చిన. ఇది తెచ్చిన మజ్జిగ తాగాలి. ఇప్పుడు మాటకైతే తిట్టి పంపించాలి, కానీ నాకు బాగా తలకాయ వస్తుంది. ఇప్పుడు తాగడమే బెటర్. ఈ తాగుతా. ఇదిగోండి. ఇచ్చినావు కదా ఇంకవో. మీతో కొంచెం మాట్లాడాలి, మజ్జిగ తాగండి ఫస్ట్. నాతో ఏం మాట్లాడాలి? ఫస్ట్ అయితే మజ్జిగ తాగండి, తర్వాత మాట్లాడతా. ఇగో తాగేది అయిపోయింది, ఇప్పుడు చెప్పు. నిన్న మీరు బాగా తాగి నాకు ఓ విషయం చెప్పినారు. ఏం చెప్పినా? మీ జీవితంలో ఒక అమ్మాయి ఉందని చెప్పినారు. వామ్మో, చెప్పేసినానా? ఇప్పుడు మా అమ్మ మా నాన్న నా పైన పీకల దాకా కోపంలో ఉంటారు. వాళ్ళ ముందరనే నాతో ఒట్టేయించుకున్నారు చెప్పొద్దు అని. తాగిన మత్తులో మొత్తం వాగేసినట్టున్నా. మంచో చెడో నిజం చెప్పినా ఇప్పుడైనా ఇది వాళ్ళ పుట్టింటి కోత బాగుంటది. మీ జీవితంలో ఉన్న అమ్మాయి ఎవరో నాకు చెప్పండి. అదేంది నిన్న చెప్పలేనా? నా జీవితంలో ఒక అమ్మాయి ఉందని మాత్రమే చెప్పినారు, ఆ అమ్మాయి ఎవరో చెప్పలేరు. చూడండి, అందరూ కలిసి నా దగ్గర ఏదో నిజం దాస్తున్నారు. నాకు పెళ్ళైన తర్వాత నా జీవితం అలా ఉండాలి ఇలా ఉండాలని అందంగా ఊహించుకున్నా. కానీ నాకు పేరుకే పెళ్ళయింది. ఈ నెల రోజుల్లో ఒక్కరోజు కూడా మనశ్శాంతిగా లేను నేను. అసలు నేనేం తప్పు చేసినా? మా అమ్మ మా నాన్న చూపించిన సంబంధం నేను చేసుకున్నాను. మీ ఇంట్లో వాళ్ళు నీకు ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేస్తే అది నాదే తప్పు. నన్ను మీరు అసలు మనిషిగా కూడా చూస్తలేరు. నాదే తప్పు లేకపోయినా కోపడతారు, విసుక్కుంటారు. నన్ను చూస్తే చాలు అసహించుకుంటారు, మీ పుట్టింటికో అంటారు. మీకు కూడా ఒక చెల్లెలు ఉంది కదండి, మీ చెల్లెల్ని ఎవరైనా ఇట్లనే చేస్తే ఊరుకుంటారా మీరు? మంచో చెడో మీ జీవితంలో ఒక అమ్మాయి ఉందని చెప్పినారు, ఆ అమ్మాయి ఎవరో చెప్పండి. మళ్ళీ ఇంకెప్పుడు ఈ విషయం గురించి మిమ్మల్ని అడగను, చెప్పండి. తను చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉంది. మధ్యలో ఏమో చేసిన తప్పేం లేదు. వాళ్ళమ్మ వాళ్ళ నాన్న చూపించిన సంబంధమే చేసుకేంది. నాకు మా అమ్మ మా నాన్న బలవంతంగా పెళ్లి చేస్తే ఆమె ఏం చేస్తుంది మధ్యలో? పాపం ఇన్ని రోజుల నుంచి చేయని తప్పుకి కోపపడతా విసుక్కుంటా ఇబ్బంది పెడుతున్నదనని. అట్లని తనతో కలిసి జీవించలేను. నా మనసులో ఆల్రెడీ ఒకరున్నారు. ఫస్ట్ జరిగిన నిజమంతా చెప్తా, తర్వాత ఆమె ఇష్టం. అడిగేది మిమ్మల్ని, చెప్పండి. సరే చెప్తా, కానీ ఇప్పుడు కాదు. నేను కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చి చెప్తా. సరే అండి. నిజంగా నేను తన విషయంలో చేయకూడని తప్పులు చేసిన. చదువుకున్నవాడిని, ఆడవాళ్ళతో గౌరవంగా నడుచుకునేవాడిని. అలాంటి నేనే తనని చాలా ఇబ్బంది పెట్టిన. జరిగినదంతా తనకు చెప్పి తనకు నచ్చ చెప్పాలి, వాళ్ళ పుట్టింటికి పంపించాలి. తాగినేది మొత్తం దిగిందా లానా? అమ్మ నిన్ని పిచ్చి కుక్కని కొట్టట కొట్టాలి. కండ్ల నోట్ల కారం పోసుకాలి. అమ్మా యాదో బాధలుండి తాగినాను, కావాలని తాగలే. హేయ్ నోర్మై బాడకవు. మళ్ళీ సిగ్గు లేకుండా చెప్తున్నాడు బాధ నుండి తాగినా అని. అరే నువ్వు చేసే శాస్త్రకి అసలు మేము ఉండాలనా, ఏదైనా మందు వస్తుంది రావాలనా? అమ్మ ఏందా మాటలు? నువ్వు చేసే పనులు అట్లే ఉన్నాయి మరి. పీకల దాకా తాగొచ్చి బజార్లో ఉండి మా పరువు తీసినావు. కొంచెం కూడా సిగ్గు లేదు? కొత్త కోడలు ఇంట్లో పెట్టుకొని పీకల దాకా తాగొచ్చి నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? మళ్ళీ అది సాలదన్నట్టు నా జీవితంలో ఒక అమ్మాయి ఉందని చెప్తావా? మా పైన ఒట్టేసి నిజం మొత్తం కక్కేసినావు. మా గురించి ఇచ్చిపెట్టు, కానీ నీ జీవితాన్ని నువ్వు చేతులారా నాశనం చేసుకుంటున్నావు. అసలు నీకేం దయ్యం పట్టిందిరా? నాకు ప్రేమ దయ్యం పట్టింది. నువ్వు ఎన్ని చెప్పినా నా మనసు మారతలేదు. నేను పల్లవిని మర్చిపోలేకపోతున్నా. అవనీతో కలిసి ఉండడం నా వల్ల కాదు. ఆ దరిద్రాన్ని మర్చిపోవా నువ్వు ఇంకా? నెత్తి మీద శనిగుచ్చినట్టు గుసైంది. మేమేం చేసినా నీ మంచి కోసమే చేస్తాం. ఎందుకు చెప్తున్నావో అర్థం చేసుకో. అవని చాలా మంచిది. నువ్వేం పుణ్యం చేసుకున్నావో అవని లాంటి అమ్మాయి నీ భార్యకు వచ్చింది. ఇప్పటికైనా మారి అవనితో కలిసి సంతోషంగా ఉండు. నన్ను క్షమించమ్మా, నేను పల్లవిని మర్చిపోలేను. అవనితో కలిసి ఉండడం నా వల్ల కాదు. అందుకు నేను ఒక నిర్ణయం తీసుకున్నా. ఏం నిర్ణయం తీసుకున్నావు? జరిగిందల్లా అవనికి చెప్పేస్తా. తనకి నచ్చజెప్పి వాళ్ళ పుట్టింటికి పంపిస్తా. ఎట్లా నిన్న మత్తులో సగం నిజం కక్కేసిన. థూ, నీకు చెప్పినా బండరాయికి చెప్పినా రెండొకటే. నువ్వు మారుతావు అనుకోవడం మా బుద్ధి తక్కువ. నీకు నచ్చజెప్పడం మా వల్ల కాదు. నీ కర్మ ఎట్లా ఉంటే అట్లయితది. నీకు ఇష్టం వచ్చినట్టే చేసుకో. మా సౌ మేము వస్తాం. అమ్మని నాన్నని చాలా బాధ పెడుతున్నా, కానీ నాకు తప్పదు. అవని వచ్చినారా? మీకోసమే అప్పటి నుంచి మేడపైన వెయిట్ చేస్తున్నా. ఫ్రెష్ అయ్యి వచ్చి చెప్తా అన్నారు కదా, ఇప్పుడు చెప్పండి. మీ జీవితంలో ఉన్న అమ్మాయి ఎవరు, అసలు ఏం జరిగింది మొత్తం చెప్పండి. హలో ఫ్రెండ్స్,
భర్తకి ఇష్టం లేని పెళ్లి, భార్య పడే కష్టాలు. ఈ స్టోరీలో ఆయన జీవితంలో ఉన్న అమ్మాయి ఎవరు, అసలు ఏం జరిగింది, ఇది మొత్తం తెలుసుకోవాలంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజం తెలుసుకున్నావని భర్తను మార్చుకుంటుందా లేదా పుట్టింటికి పోతుందా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.